హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. సో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు, రామేశ్వరం కేఫే అని బెంగళూరులో ఉంది. సో అది వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ మాదాపూర్లో కూడా కట్టారన్నట్టు రీసెంట్లీ. అండ్ దాని ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఫేమస్ కూడా. ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడ ఉంది బెంగళూరులో. అండ్ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ కోసం ఇప్పుడు రీసెంట్లీ ఓపెన్ చేశారు, రామ్ మందిర్ ఓపెన్ చేసిన రోజు. సో మనం కూడా అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుందని విన్నాను. చూద్దాం, నేను అసలు జెన్యున్గా మీకు ఎలా ఉంటుందో చెప్దామని అనుకుంటున్నాను. దాని ప్రైజెస్ ఎలా ఉంటుంది అండ్ లొకేషన్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా అయితే మనం అక్కడికి వెళ్దాము. ఇప్పుడే ఈవినింగ్ 9 అవుతుంది, నైట్. సో వెళ్ళి అక్కడ డిన్నర్ లాగా చేద్దామని అనుకుంటున్నాము. సో చూద్దాం. సో ఇదేనండి రామేశ్వరం కేఫే. ఫైనల్లీ మనమైతే వచ్చేసినాము. ద మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ప్లేస్. అండ్ ఇది వచ్చేసి బెంగళూరులో చాలా ఫేమస్ కదా. సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంది. సో చూసారు కదా ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో. సో బ్లాక్ కలర్ థీమ్లో ఉంది మంచిగా. ఇప్పుడు రీసెంట్లీ ఓపెన్ అయ్యింది కాబట్టి ఫ్లవర్ డెకరేషన్ అదంతా కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే నైట్ 9 o'clock అయింది. మేము డిన్నర్ కోసం అని వచ్చామని చెప్పాను కదా. సో చూసినా కానీ జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరలోనే ఉంది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఒక 200 meters 300 metersలో ఉంటుంది. సో ఎవరైనా రావచ్చు. సో మనమైతే లోపలికి ఎంట్రీ వెళ్దాము. సో ఎంట్రీలో మాత్రం ఇలా చిన్న డెకరేషన్ పెట్టినారు, స్టోన్తోనే ఉంది, మంచిగా అనిపించింది. అండ్ ఈ మధ్యలో పిల్లర్స్కి కూడా చూస్తున్నారు కదా మంచి కార్వింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 platforms లాగా ఉన్నాయి. ఒకటి డౌన్ కింద ఉంది అండ్ ఇంకోటి పైన ఉంది. కింద వచ్చేసి ఇక్కడ కూర్చోడానికి సైడ్స్కి బెంచెస్ వేసినారు, చాలామంది కూర్చొని తింటున్నారు. అండ్ మధ్యలో చిన్న రౌండ్ టేబుల్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనము నిల్చొని తినొచ్చు అన్నట్టు. సో ఇవి వచ్చేసి రామేశ్వరం కేఫే కంప్లీట్లీ రిలేటెడ్ టు టిఫిన్స్ అండ్ నార్మల్ రైసెస్ అన్నట్టు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి స్మార్ట్ బోర్డ్ లాగా ఉంది. అక్కడ మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. చిన్న టోకెన్ లాగా వస్తుంది, మనము కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. సో ఇంకా మీకు క్లియర్గా చూపించడానికి ఇలా డిఫరెంట్ వెరైటీస్ మనం ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. దాని ప్రైస్ ఉంటుంది అండ్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యూజ్ చేసి మనం బుక్ టోకెన్ వచ్చేస్తే మనం కౌంటర్కి వెళ్ళి తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా చాయ్ కూడా డిఫరెంట్ చాయ్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ప్రైజెస్ ఎన్నో కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. చూసారు కదా ద రామేశ్వరం కేఫే. అండ్ ఇవి వచ్చేసి కౌంటర్స్, అరౌండ్ 5 counters ఉన్నాయి. అండ్ 5 counters డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అన్న టిఫిన్స్. సో ఇడ్లీ, దోశ, పూరి, ఇంకా ఉప్మా, డెసర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది కౌంటర్లో మనకి ఇక్కడ మెనూ కూడా ఉంది. చూస్తున్నారు కదా స్క్రీన్స్లో ఇలా డిస్ప్లే అవుతుంది. సో మనకి ఈజీ అవుతుంది. ఇంకా ప్రైస్ కూడా అక్కడ చూపిస్తున్నారు. సో మేము వచ్చేసి ఆల్రెడీ తీసుకున్నాము, అక్కడ కౌంటర్లోనే తీసుకున్నాము. గీ ఇడ్లీ తీసుకున్నాము అండ్ దహీ వడ తీసుకున్నాము. సో వాటి ప్రైజెస్ ఎంత అయింది, మాకు ఎలా టేస్ట్ ఉందో కూడా చెప్తాను. సో నేనైతే ఇంకా టోకెన్ తీసుకొని కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో నాకు కౌంటర్ నెంబర్ 3లో అండ్ బూన్ వచ్చేసి దహీ వడ కాబట్టి కౌంటర్ నెంబర్ 4కి వెళ్ళాడు. సో చూస్తున్నారు కదా కౌంటర్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఎవ్రీవన్ అంటే చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ ఇడ్లీ కౌంటర్లో నేనున్నాను. ఇలా మనకి కౌంటర్ నెంబర్స్ కూడా టోకెన్ పైన ఇస్తారు. సో మనం కన్ఫ్యూజన్ లేకుండా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో మా ఫుడ్ అయితే వచ్చేసింది వెంటనే. ఇంకా దహీ వడ అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ. సో బూన్ అయితే టేస్ట్ చూస్తున్నాడు దహీ వడ. సో చాలా బాగుంది. ఇంకా అతని ఒపీనియన్ కూడా నేను చెప్తాను ఎండ్లో ఎలా ఉందో. సో మేమైతే టేస్ట్ చేసినాము. గీ ఇడ్లీ నేను తింటున్నాను, బూన్ దహీ వడ తీసుకున్నాడు. సో తిన్నాక వాష్ ఏరియాకి వెళ్తే ఇది చూసారు కదా చాలా మంచిగా అనిపించింది. సో మంచిగా ఉందనేసి నేను ఇది కూడా క్యాప్చర్ చేసిన. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఫ్రీనే, మనకి బాటిల్స్ కూడా ఉంటాయి. చూసారు కదా ఇది ఒక కాపర్ ఎక్విప్మెంట్తో ఉంది, మంచిగా అనిపించింది నాకు. అండ్ వాష్ ఏరియా ఉంది అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, చాలా పెద్దగానే ఉంది. అరౌండ్ 100 పీపుల్ కంటే ఎక్కువనే అకామిడేట్ చేస్తుంది వన్ టైంలో. ఇదొక కొత్త డిష్ అనుకుంటా, ఇప్పుడిప్పుడే తయారు చేసి పెడుతున్నారు అక్కడ. సో ఈ కౌంటర్స్ అన్నీ ఇలా మనకి ఎల్ షేప్లో ఉంటాయి, మనం వెళ్ళి తీసుకోవచ్చు. సో ఫైనల్లీ అయితే మేము తినేసి అయితే బయటకు వచ్చేసినాము. అండ్ దాని ప్రైజెస్ అండ్ రివ్యూ అయితే మేము ఇప్పుడు చెప్తాము, చూడండి. సో హాయ్ గైస్, సో మనమైతే ఇప్పుడు రామేశ్వరం కెఫే గురించి మాట్లాడుకుందాము. సో కెఫే వచ్చేసి అయితే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ నియర్ బై లొకేషన్లో ఉంది. అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే నార్మల్ బ్రేక్ఫాస్ట్ కంటే కొంచెం వెరైటీగా ఉంది టేస్ట్. అంటే మనకి టూ కైండ్ ఆఫ్ చట్నీస్ ఇవ్వడము, అండ్ పల్లి చట్నీ ఇస్తున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం వెరైటీగా ఉంది. అండ్ అంబియన్స్ అయితే నాకు నచ్చింది. అండ్ బూన్కి అడుగుదాం ఎలా ఉందో. ब्रेकफास्ट तो अच्छा था, बट रेट वाइज मेरे हिसाब से थोड़ा ज़्यादा था. क्वांटिटी रेट के हिसाब से क्वांटिटी थोड़ा कम लगा मुझे. हमने घी इडली लिया, वो घी इडली एक ही इडली आया, वो है 90 रुपीज़ घी इडली. दैट वाज टेस्टी ओनली, बट फिर भी आई फेल्ट लाइक कि 90 रुपीज़ में दे वुड हैव गेव 2 इडली. And dahi vada is like 120 rupees. 120, that is also 1 vada. సో ఫుడ్ వచ్చేసి క్వాంటిటీ వాజ్ కమ్, అంటే తక్కువే ఉంది. బట్ నాకేమనిపించిందంటే ఒక్కరికైతే లైట్ ఫుడ్ లాగా మంచిగా అవుతుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంది. బట్ నార్మల్గా ఇడ్లీ రోడ్ సైడ్ మనం ఎక్కడ హోటల్స్లో చూసినా కానీ 40 రూపీస్కి దొరుకుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి 90 కాబట్టి సో అంటే కొంచెం హై స్టాండర్డ్ లాగానే అనిపించింది. బట్ మనమైతే ఒకసారి అయితే టేస్ట్ చేయొచ్చు అండ్ తిని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మంచిగానే ఉంది, చాలా మంది వస్తున్నారు. సో व्हाट डू यू हैव बहुत ज्यादा पैसा, एवरीडे आप लोग जा सकते हैं, खा सकते हैं 90 रुपए का एक इडली. अगर नहीं है, मिडिल क्लास थिंग है, तो मंथली वंस यू कैन गो एंड यू कैन हैव. बहुत अच्छा जगह है, ऐसा नहीं कि खराब है, बहुत अच्छा जगह है. यू विल फील द वाइब लाइक 80s 90s काइंड ऑफ मंदिर वाला वाइब है. बहुत अच्छा है, बहुत सुंदर है, जाके एक बार एक्सपीरियंस करो. సో బయట ఫుడ్స్తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. యూ కెన్ ట్రై. సో చూసారు కదా, రామేశ్వరం కెఫే గురించి అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు వెళ్తే మాత్రం వెళ్ళాక ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివాస్ డైరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద ఘంటి బజా దో ప్లీజ్. సో కామెంట్ కూడా చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఖచ్చితంగా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి నేనైతే షేర్ చేయలేను ఇన్స్టాలో, వాట్సాప్లో. సో మీకు మీ అంతలో మీకు వీడియోస్ రావాలంటే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.